దొడ్డక్క నమస్తే. నీకే ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ దొడ్డక్క. నువ్వు చేసిన ఘనకార్యం మస్తున్నది అక్క, వేరే లెవెల్ ఉన్నది. ఏంటంటే నీ మొగుడు బాత్రూంలోకి వెళ్ళి బర్వాతి వెళ్ళినా కానీ ఏమన్నా చూసినావా, నువ్వు ఒక మంచి మంచి దొడ్డక్కవు నువ్వు. కానీ ఆమె జీవితం నాశనం చేసినావు అక్క. ఆమె లేని నీ మొగని జీవితం లేదు, నీ లైఫ్ నీ జీవితం లేదు. ఇవాళ నువ్వు ఈశ్వర్ సాయి అనే క్యాండిడేట్ పెళ్లి చేసుకోకపోదు అక్క. అంటే నేను అట్లా ఎందుకు చెప్తున్నా అంటే ఆమె పర్ఫార్మెన్స్ అట్లుండే డ్యాన్స్ ఫోక్లా. పాపం ఆమె ఫాలోవర్స్ చూసినావా 700K హై ఉన్నది. పాపం అక్క నీకు 0 ఫాలోవర్స్ అక్క. నాకు తెలిసి అనుకుంటున్నాను, తెలియదు నీ పేరేంటి కూడా తెలియదు. దొడ్డక్క, నీ పేరే దొడ్డక్క అని పెట్టినా. కానీ ఆమె లైఫ్ అయితే నాశనం చేసినావు అక్క. నీ మొగోడు ఏంది, ఆమె ముంగడికి ఓనే పోదు సంథింగ్. ఆ లాడ్జీల పైసలు ఎవరు కట్టిరక్క? నీ మొగడే కట్టిండు, ఆమె కట్టలే. అర్థమైందా? ఆమె లేని నీ మొగని జీవితం లేదు. ఇన్ని రోజులు గన్ని పాటలు హిట్ అనేది చూసినావా? ఒక్క పాట కూడా హిట్ కాకపో ఆమె లేకపోతే ఆమె బరాబర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది, బరాబర్ లాబట్టింది, బరాబర్ సంపాదించుకున్నారు. మీరు ఇట్లా చేసిరు, పరిశాన్ చేసిరు, లైఫ్ అంతా నాశనం చేసిరు. గ్యాస్ ఏంటంటే ప్రతి ఒక్కరు చెప్తున్నా, ఈ వీడియోస్ అయితే ప్రతి ఒక్కరు అచ్చి పెట్టండి, ఈమెకి సపోర్ట్ చేయండి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మొగంది తప్పు లేనట్టు పాప మీద తప్పు ఉన్నట్టు మొత్తం నాశనం చేసింది, ఈమె జీవితం నాశనం చేసింది. ప్లీజ్, ఎందుకంటే మనకు కూడా మక్కలు చెల్లెలు అందరూ ఉన్నారు, కొంచెం ఈమె లైఫ్ కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈమె ముంగట కొంచెం ఒక మెట్టు ఎక్కువగానే చూస్తుంది. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో మాత్రం ఇట్లుంటేనే ఇట్లా ఈ లెవెల్ తీసుకుపోతారని అందరు తెలుసు. పాపం ఏంటంటే ఆమె చేసింది తప్పు చేసింది కావచ్చు. పోనీ భయ్య, ఎందుకంటే ఉత్తా వీడియోస్ పెట్టి మనం ఆమె చేసుడు ఇష్టపెడదాం. ఎందుకంటే వాణి తప్పు ఉన్నది అక్కడ, ఆ దొడ్డక్కది కూడా తప్పు ఉన్నది. బాత్రూమ్కి వెళ్ళి బర్బాద్ వెళ్ళినా కానీ ఎమ్మెల్యే చూసినావా, అక్కడ పాయింట్ దొరకబట్టు. ఎందుకంటే పాపం ఒక్క మాట మాట్లాడింది ఆమె, ఒక్క మాట కూడా మాట్లాడలే భయ్య. చి పాప గ్రేట్ ఆమె, నిజంగా చెప్తున్నా. మాధురి రాథోడ్ గ్రేట్ నువ్వు. కానీ ఏదో మిస్టేక్ అయిపోయింది, లైట్ తీసుకో.